ఎల్బీ నగర్లో బొడ్డు మహేష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసలు ఏం జరిగింది, ఏంటి పాత కక్షల ఏంటనేది కూడా చూస్తున్నారు. ఇప్పటికే పోలీసులు 4 వ్యక్తులు కలిసి ఈ హత్యకు చేసినట్టు ఇప్పుడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ హత్య. బొడ్డు మహేష్ అనే హత్య ఎందుకు ఏంటి అనేది తెలుసుకుందాం. వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళ చెల్లె ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా, అసలు ఎందుకు ఇది పక్క ప్లాన్ తోటే చేసిరు సార్. పురుషోత్తం అనే వ్యక్తి పక్క ఒక 5-4 కలిసి పక్క ప్లాన్ తోటి ఒకటింటికి అట్లా అటాక్ చేసిర్రు రాత్రి. చిలుకు పెందర్, పురుషోత్తం, సందీప్, నాగరాజు, ప్రభ, రామ్, ఇంకా దేబే భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ పక్క ప్లాన్ తోటి మా అన్న మర్డర్ చేసేసారు. పాత కక్షలు అంటే పెళ్లి భరత్ అని పిలిచి మామూలుగా తనే ఫస్ట్ పురుషోత్తం అనే పెళ్లి భరత్కు పిలిచిండు. ఫ్రెండ్ పెళ్లికి అని పిలిచి పెళ్లి భరత్లో తన మీద డాన్స్ వేస్తుంటే బీర్సీసతోటి తన తప్పు లేకుండా ఫస్ట్ తనే మా బొడ్డు మహేష్ని కొట్టిండు అతి కిరాతకంగా. ఆ టైంలో తను బయటపడ్డాడు. ఇప్పుడు ఇలా వాళ్ళు అది 2022 సార్, మార్చి 1వ తారీఖు. అది కక్షపూరితంగా జరిగింది సార్. పోలీసులు వాళ్ళ 6 మందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకుంటాం, మాకు కొంచెం టైం ఇవ్వండి, సాయంత్రం వరకు అందరిని అదుపులో తీసుకుంటాం అని వాళ్ళు చెప్తున్నారు సార్. లొంగిపోయారు, ఒక 3-4 లొంగిపోయారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఈ పిఎస్లో లేరు, మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎవరు లొంగిరో కూడా మాకు చెప్పలేదు ఇంతవరకు. అది సార్ పాత కక్షలతో జరిగింది. లేదు, వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే. ఇది పెళ్లి భారత్లో జరిగింది. అక్కడి నుంచి మనసులో పెట్టుకొని ఇది చేశారు. బొడ్డు మహేష్ బీటెక్ 2nd ఇయర్ డిస్కంటిన్యూ చేశాడు. దాని తర్వాత చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇక ఆయన పెళ్ళి అయింది, చిన్న పాప ఉంది. ఇక ఆయన వృత్తి ఆయన చేసుకుంటున్నాడు. దేవుడు ఇట్లా చంపే ప్రయత్నం చేస్తారని చెప్పిండు సార్ నాకు. నువ్వు వెళ్ళిరా కొడుక, నువ్వు మన ఊరికి వెళ్ళిరా, ఇక గొడవలు వద్దన్న. సరే అమ్మ ఈరోజు వస్తున్నాడు. ఆ లోపే అది చేసిర్రు. ఇది పక్క ప్లాన్ తోటే జరిపారు సార్ నా కొడుకుని. వెళ్ళిపోయేటోడే, ఒకరోజు అయితే వెళ్ళిపోయేటోడు, మా ఊరికి వచ్చేటోడే. ఊళ్ళో కూడా ఓలి పండుగ రోజు వచ్చిర్రు 2 వ్యక్తులు, బండ్లు వేసుకోవడం 2 కార్లు వచ్చినాయి. వాళ్ళు ఎవరు అని మేము బండలే కుక్కలు మా బజార్కి ఒక్కటి రానిది మనుషుల కొత్త మనుషుల 3 కుక్కలు పెంచుకున్నాం. ఆ కుక్కలు చూసి వెళ్ళిపోయారు వాళ్ళు. వెలిశాలలో మాట్లాడుకుందాం అనుకున్నాం సార్, మాట్లాడిచ్చిండు కూడా ఒక అతను. ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం అనుకున్నాం. ఆయన పెట్టి నేను పెట్టిన కేసు అయిపోయింది నాన్న, ఇంతతోటి క్లోజ్గా, మనకు పాత కచ్చలొద్దు, ఎవరంతా ఆయనకు బిడ్డ ఈయనకు బిడ్డ బతుకుదాం కొడుకని నేను చెప్పిన. సరే అన్నారు. ఈలోపు ఇది జరిగింది. మొత్తానికి అందులో ఒక 3 లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఇంకా విచారణ చేపడుతున్నారు. సీసీ ఫుటేజ్, మిగతా వివరాలు, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ఫోన్ డేటా ఇదంతా ఆధారంగా చేసుకొని పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఇది మొత్తానికి మాత్రం ఎల్బీ నగర్లో మరోసారి ఈ విధంగా మర్డర్ కలకలం చెలరేగేదని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.